హాయ్ అండి. ఈరోజు నేను ఫంక్షన్లో చేసే బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపించిపోతున్నాను అండి. మీరు కూడా ఎలా చేయండి, కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. నేను 300 గ్రామ్స్ వరకు బెండకాయలు తీసుకున్నాను. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి అలా పక్కన ఉంచండి. వేరే గిన్నె తీసేసుకొని పావు కప్పు రైస్లోని పావు కప్పు శనగపిండిని అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి అవన్నీ యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకుందామండి. అలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి. కలర్ కొంచెం బాగా వస్తాయని అలా బాగా మిక్స్ చేసుకోండి. బెండకాయల్ని ఇప్పుడు దాంట్లో వేసుకొని పిండి బాగా పట్టించండి. అలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలా కలిపి పెట్టండి. పిండి కార్న్ఫ్లోర్ కోటింగ్ అనేది బెండకాయ ముక్కలకి బాగా పట్టించి పక్కన ఉంచండి. తర్వాత కడాయి పెట్టేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేరుశనగ పప్పుల్ని వేయించుకుంటున్నానండి. చూడండి అలా వేయించుకోండి. అలా ఆ కలర్ చేంజ్ అయ్యాయనుకోండి తీసి పక్కన ఉంచండి. నేను ఒక 10 వెల్లుల్లిపాయలు కానీ తీసుకొని ఫ్రై చేశాను. 2 పచ్చిమిరపకాయలు కానీ తీసి ఫ్రై చేసి పక్కన ఉంచండి. కరివేపాకు కానీ తీసి ఫ్రై చేసి పక్కన ఉంచండి. కడాయిలోకి మనం బెండకాయ ముక్కల్ని కలిపి పెట్టుకున్నాం కదండి, అలా ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఈలోగా మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని వేడిగా ఉన్నప్పుడే వాటిలోకి సాల్ట్, కొంచెం కారం అలా యాడ్ చేసుకొని బాగా కలపండి. వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం అని దానికి చాలా బాగా పడుతుందండి. చూడండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. 1 నిమిషం పాటు అలా ఉండిచ్చేసి తీసి పక్కన ఉంచండి. అంతే, మనం ఎంతో ఇష్టంగా తినే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.